కంప్లీట్గా లో గ్లైసమిక్ రైస్. ఇది డయాబెటీస్ పేషెంట్స్ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 7 గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి ఇది తినటం వల్ల డే 1 నుంచి కూడా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది, ప్లస్ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది అనమాట. అది ఈ రైస్కున్న ప్రత్యేకత. కొంతగా నేను తీసుకొచ్చింది కాదండి, ఇది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి అసలు డయాబెటీస్ పేషెంట్స్కి అసలు ఒక మంచి ఫుడ్ అనేది లేదు. ఆల్టర్నేట్గా ఏదన్నా ఈ రాగులు, జొన్నలు, లేకపోతే బ్రౌన్ రైస్ అది ఇది ఏదో తింటారు, కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుడ్ ఏదీ లేదనమాట. ఆ కరెక్ట్ అయిన ఫుడ్ ఏది అని అంటే ఈ భావన బెస్ట్ రైస్ అని చెప్పానని క్లియర్గా చెప్పొచ్చు. దేనికి అని అంటే ఇది ఎంత తిన్నా కానీ షుగర్ లెవెల్ అనేది పెరగటానికి లేదు. గ్లైసమిక్ లెవెల్స్ షుగర్ పేషెంట్స్కి కావాల్సినంత గ్లూకోజ్ మాత్రమే దీంట్లో ఉంది. రీసెర్చ్ చేసినప్పుడు కూడా, షుగర్ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు కూడా 150 కన్నా అబోవ్ వెళ్ళటానికి లేకుండా దాన్ని, ఆ సీడ్ అనేది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ అండి.